మహేష్ గురించి చెప్పాలంటే జగమే మాయలో ఆల్రెడీ వర్క్ చేసాం కలిసి. అండ్ ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు, త్వరలో రిలీజ్ అవుద్ది. నిజంగా పాజిటివ్నెస్ అంటే మహేష్నే చెప్పచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈవినింగ్ ఒక షాట్ పెట్టామన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. కెమెరామెన్ చెప్తాను నెక్స్ట్ షాట్కి వెళ్దామంటే, ఈయన నెక్స్ట్ షాట్కి వెళ్దామంటే కెమెరామెన్ వచ్చేసి వద్దు, సన్లైట్ పోద్ది, వేస్ట్ అయిపోద్ది మన అంత టైం అన్నారు. లేదు సన్ వెయిట్ చేస్తుంది, మీరు తీయండి అని అన్నారు. సన్ వెయిట్ చేయడం ఏంటయ్యా, అసలు యూనివర్సల్ అది, మీ సన్న ఏంటి అది వెయిట్ చేయడానికి. సో ప్రతి దాంట్లో అనమాట ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అంటే నిజంగా వచ్చేసి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నేను ఎప్పుడు ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేయటం, వాళ్ళకి కావాలంటే ఆ స్పాట్లో నుంచొని ఆ వర్క్ ఫినిష్ చేయడం అనమాట. నిజంగా అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చేసి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మహేష్ తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ డెఫినెట్గా వచ్చేసి ఒక మంచి టీంలోనే పడ్డారు. ఈవెన్ దో యువర్ న్యూలీ డెబ్యూడ్ ప్రొడ్యూసర్స్ అయినా కూడా యు గోట్ అ వెరీ గుడ్ టీమ్ అనమాట. విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ డెఫినెట్లీ సక్సెస్ రోజు మళ్ళీ వచ్చి మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పాటల గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏం లేదు, మీరంతా ఆల్రెడీ విన్నారు. చాలా పాటలకి విజిల్స్ వేయడం ద్వారా మీ ఆమోదం తెలియజేశారు. అయితే పాటలు రాయడానికి నేనేం పెద్ద కష్టపడలేదు, బాగా ఇష్టపడ్డాను. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ రాము గారు పరిచయం అయిన వెంటనే ఆయనతో ప్రేమలో పడిపోయాను కాసేపు మాట్లాడగానే. ఆయన నేను ఏదో సందర్భం కోసం రాసి పెట్టుకున్న పాట మన మ్యూజిక్ డైరెక్టర్ కుద్దూస్ గారి ద్వారా విని మీరు అందరూ మెచ్చుకుంటున్న పెళ్లి పాట, ఈ పాట కోసమే సినిమా తీస్తానని అనడం అది నాకు గొప్ప సర్టిఫికెట్. ఆ తర్వాత నా జయాపజయాలతో వాటితో సంబంధం లేకుండా ఈ సినిమాకి అన్ని పాటలు మీరే రాయాలి అని చెప్పి నాతో రాయించడం, దర్శకుడు మహేష్ గారు అడుగడుగున నన్ను ఎంకరేజ్ చేయడం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కుద్దూస్ గారి గురించి చెప్తే నన్ను నేను పొగుడుకున్నట్టు ఉంటుంది. మేము చాలా సినిమాలకి కలిసి పనిచేసాం, చాలా సక్సెస్ఫుల్ ఆడియోస్ ఇచ్చాం. ఆ సినిమాలు ఆడడం ఆడకపోవడం అనేది మా ఇద్దరి మీద ఆధారపడి లేదు. భవిష్యత్తులో కూడా గ్యారంటీగా మా కాంబినేషన్లో మంచి పాటలే వస్తాయి. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ నుంచుని ఈ సినిమాలో వర్క్ చేసి మాట్లాడుతున్నానంటే దానికి ఫస్ట్ కారణం బర్నీ కేదారన్, మా కెమెరామ్యాన్. ఈ సినిమాకి నన్ను రిఫర్ చేసింది ఆయనే. తర్వాత చాలామంది బాంబే అమ్మాయిని పెట్టుకుందాం, ఎందుకు తెలుగు అమ్మాయి అని అన్నా సరే మా ప్రొడ్యూసర్ గారు అండ్ మహేష్ గారు, డైరెక్టర్ గారు ఇద్దరు లేదు ఈ అమ్మాయి చేస్తే బాగుంటుంది, ఆ సీతాదేవి పాటకు కానీ ప్రతి పాటకి ఈ అమ్మాయి చాలా బాగుంటుంది అని చెప్పి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కుద్దూస్ గారు చాలా థ్యాంక్స్. అంత మంచి సాంగ్ నాకు ఈ సినిమా కోసం రాశారు అండ్ దాంట్లో నేను యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ కుద్దూస్ గారు. ఎస్పెషలీ మై కో స్టార్, అందరూ కెమిస్ట్రీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అందరూ మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంత సపోర్టివ్గా ఎప్పుడు ఏదైనా డౌట్ ఉన్నా క్లారిటీ ఇస్తూ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వరుణ్ సందేశ్. థ్యాంక్ యూ వరుణ్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఈ సినిమా సక్సెస్ అయింది అంటే దానికి కారకులు మా టీం అందరూ. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. పడ్డానండి ప్రేమలో. మరి ఈ సినిమా జరగడానికి మెయిన్ కారణం అనిల్ బాను, మా సినిమా డిజైనర్స్. నాకు వాళ్ళు కొత్త బంగారు లోకం అప్పటి నుంచి తెలుసు అనమాట. సో దే టోల్డ్ మీ దాట్ ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది, చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి నేను స్టోరీ విన్నాను. సో ఐ హ్యాడ్ కొంచెం టైం ఉంటే విన్నాను స్టోరీ. ఒక 45 minutesలో 1 hourలో విందాం అనుకునే కదా ఆల్మోస్ట్ 2.5 hours విన్నాను. సో మహేష్ పుటూరి గారు అద్భుతంగా స్టోరీ చెప్పారు. అట్లాగే మొన్న రీసెంట్గా ఫిల్మ్ కూడా చూసాం. సో ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ఫిల్మ్ ఇది ఈ సంవత్సరంలో మా నరేష్ బ్రో చెప్పినట్టు ఈ సంవత్సరంలో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో నరేష్ కూడా ఐ హోప్ బందిపోటు కూడా నరేష్కి ఈ సంవత్సరంలో చాలా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ ఫిల్మ్, ఈ సినిమా మేము పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేసాం. మా డైరెక్టర్ మహేష్ గారు హీ హాస్ సో మచ్ క్లారిటీ, సూపర్ క్లారిటీ ఉంది ఆయనకి. ఆయనలో నాకు నచ్చింది అదే, హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. అండ్ ఒక డైరెక్టర్కి దట్స్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్. అండ్ హీ సూపర్ బ్యాడ్ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఆర్టిస్ట్కి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. అండ్ దిస్ ఫిల్మ్ మేమందరం చాలా కష్టపడ్డాం. I don't want to talk too much, but I want to thank Ramu garu. He's ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో
ఉండాలి మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలి. హీస్ ఒక జెమ్ ఆఫ్ అ పర్సన్. నాకు ప్రొడక్షన్ నా పర్సనల్ లైఫ్లో కూడా ఎప్పుడైనా నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను రాము గారికి దగ్గరికి వెళ్ళచ్చు. సో అంత మోర్ దెన్ ఒక ప్రొడ్యూసర్లా కాకుండా కూడా ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి ఫాదర్ ఫిగర్. ఆయన ఏమనుకుంటే అది అట్లా నాకున్నారు. అండ్ ఆయన సపోర్ట్ ఈ సినిమాకి ఇట్ వాజ్ సూపర్. ఆయన ఏం కావాలన్నా అది చేశారు ఈ ఫిల్మ్కి. ఫ్యాంటాస్టిక్ ప్రొడ్యూసర్. ఐ హోప్ దట్ ఈ సినిమా మీకు డబ్బులు వచ్చి మీరు ఇంకా మంచి సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. గాడ్ బ్లెస్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ కుద్దూస్. పాట ఫస్ట్ వచ్చి అతను వచ్చాడు అనుకుంటా పుట్టేటప్పుడు. సో మాట్లాడమంటే కూడా పాడుతూ ఉంటాడు. సో కుద్దూస్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు ఈ ఫిల్మ్కి. ఆయన నాకు ఫస్ట్ ఫిల్మ్ వీధి అని చెప్పాడు. వీధి అంటే ఎప్పుడో నా చిన్నప్పుడు ఏంటి అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్నారా అనుకున్నాను నేను. బట్ ఆ ఫిల్మ్ నుంచి ఇప్పటిదాకా హీస్ బిన్ డూయింగ్ మ్యూజిక్. మధ్యలో చిన్న గ్యాప్ తీసుకున్నాడు అండ్ హీస్ బ్యాక్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ ఐమ్ షూర్ దట్ ఈ ఆడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఐమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ ఐ హోప్ దట్ you guys watch the film also in theaters. Planning the release, I think next month plan చేస్తున్నారు రిలీజ్. ఈ సినిమాకి ఇంకో ఇంపార్టెంట్ థింగ్, భరణి కే ధరణ్ గారు ఫోటోగ్రఫీ ఆయన బ్రిలియంట్గా చేశారు. మామూలుగా మా హీరోయిన్ చూడండి బయట ఇంత ఉంటుంది ఇట్లా ఉంటుంది, స్క్రీన్ మీద ఆమెను ఎంత అద్భుతంగా చూపించారు. అండ్ అలాగే నన్ను కూడా ఆయన చాలా బాగా చూపించారు. అండ్ ఈవెన్ రమేష్ని కూడా గ్లామరస్గా చూపించారు. సో he did a fantastic job and we shot songs మలేషియాలో చేయడం జరిగింది and మిగతా సాంగ్స్ ఇక్కడ చేసాం. సో దిస్ ఫిల్మ్ ఐమ్ షూర్ దట్ ఇట్స్ చాలా రోజుల నుంచి నేను ఎలాంటి సినిమా నాకు అర్థం కావట్లేదు బేసిక్. ఇన్ని ఆఫ్టర్ దిస్ లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ నావి దే డిడ్ంట్ వర్క్ అవుట్ అట్ ద బాక్స్ ఆఫీస్, సక్సెస్ కాలేదు. బట్ ఐ బిన్ వెయిటింగ్ ఫర్ ఆ సక్సెస్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూసిన. పడ్డానండి ప్రేమలో. మరి ఇది డెఫినెట్గా మీ అందరినీ మంచి అనుకుంటున్నాను. సినిమా బాగా వచ్చింది, డెఫినెట్గా మీకు నచ్చింది. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన కుద్దూస్ ఏఆర్ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. థ్యాంక్స్ బ్రో. అలాగే మా టీం మొత్తానికి కష్టపడి పనిచేస్తాం. అలానే మా కెమెరామ్యాన్ భరణి కే ధరణ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ చిత్రానికి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారికి, ఈరోజు ఇక్కడ ఉండడానికి, ఈ ఫంక్షన్ జరగడానికి ముఖ్య కారకుడైన రామన్నకి నా స్పెషల్ థ్యాంక్స్. అవుట్పుట్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. జనరల్గా ఏ నిర్మాత అయినా అతను తీసిన సినిమాని మాది సూపర్ హిట్ అని చెప్పుకుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, నా సినిమా సూపర్ హిట్ అని నేను చెప్పను. ప్రేక్షకులు మనశ్శాంతిగా సంతోషంగా నా థియేటర్లోకి వెళ్ళండి. ఈ సినిమా వచ్చిన థియేటర్లోకి 100% అంతకన్నా ఎక్కువ సంతోషంతో బయటకు వచ్చి మీరు ఒకళ్ళు ఎవరైనా నెగిటివ్గా చెప్పాలన్నా కానీ ఈ సినిమాలో నెగిటివ్తో ఏమున్నాయని చెప్పేసి ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చాలా బ్రహ్మాండమైనటువంటి సంతోషం మీకు కలుగుతుందని చెప్పేసి చిత్రానికి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారికి, ఈరోజు ఇక్కడ ఉండడానికి, ఈ ఫంక్షన్ జరగడానికి ముఖ్య కారకుడైన రామన్నకి నా స్పెషల్ థ్యాంక్స్. అవుట్పుట్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. జనరల్గా ఏ నిర్మాత అయినా అతను తీసిన సినిమాని మాది సూపర్ హిట్ అని చెప్పుకుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, నా సినిమా సూపర్ హిట్ అని నేను చెప్పను. ప్రేక్షకులు మనశ్శాంతిగా సంతోషంగా నా థియేటర్లోకి వెళ్ళండి. ఈ సినిమా వచ్చిన థియేటర్లోకి 100% అంతకన్నా ఎక్కువ సంతోషంతో బయటకు వచ్చి మీరు ఒకళ్ళు ఎవరైనా నెగిటివ్గా చెప్పాలన్నా కానీ ఈ సినిమాలో నెగిటివ్తో ఏమున్నాయని చెప్పేసి ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చాలా బ్రహ్మాండమైనటువంటి సంతోషం మీకు కలుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ నీల గగన ఘన శ్యామునికి రఘురామునికి